మళ్ళీ మామ అండ్ మేము చిన్న ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తాం. భీమవరం అంట. అలా చూడన్నా. డ్రోన్ షాట్ చూసి ఎంజాయ్ అండ్ గెస్ లవ్ యూ తో పాటు కూడా ఈ యొక్క షాట్ ని కవర్ చేసి మన చుట్టూ మొత్తం చెట్లు అండ్ మధ్యలో క్యాంప్ ఫైర్, ఆ మధ్యలో ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఒక్కసారి మీరు ఊహించుకోండి. దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకొని వాళ్ళ రివ్యూ కోసం ఇది చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు చాలా డేస్ అయిపోయింది కదా రాక మనం. అండ్ ఈరోజు ఎందుకు వచ్చిన అంటే చిన్న కథ ఉంది కాబట్టి వచ్చినాము. అండ్ కనిపిస్తుంది కదా మా మామ, మళ్ళీ మామ. అండ్ మేమంతా కలిసి చిన్న ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా ఇక్కడ కాదు, కాకినాడలో మామ చెప్తుండు. చెప్పమ్మా. చిల్డ్ ఉంటది అక్కడ. కాకినాడ పోతే వీఆర్ ఆల్సో రెడీ టు గో టు బస్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్క పార్ట్ మీరు చూడాలి. అండ్ చూసిన ఒక్కోసారి లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో మాత్రం పక్కా మీ అందరు కొంచెం యూస్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎట్లా జరుగుతుంది, లైక్ ఎలాంటి కెమెరాస్ యూజ్ చేస్తారు, అండ్ ఇక్కడ అంటే లొకేషన్స్ అయినా సరే ప్రతి ఒక్కరు చూపి ట్రై చేస్తా. సౌండ్ బాక్స్, వీడియో కెమెరా, సౌండ్ అండ్ డ్రోన్. ఇది వచ్చేసి డ్రోన్ అనమాట. ఇప్పుడు చూపిస్తామా అన్ని? రేపు మార్నింగ్, అర్లీ మార్నింగ్ ఇన్ ద 4 o'clock. కాకినాడ మీటింగ్, కాకినాడ బీచ్. ఇప్పటి వరకు అందరూ ఇదే అన్నమాట. రేంబో బస్ అయితే వచ్చింది ప్రజెంట్ ఇక్కడికి. అన్నవాళ్ళు ఇంకా రాలేదు. బ్యాగు 3 బ్యాగులు. బస్ అయితే ఇదే గైస్, రెయిన్బో బస్ అనేది అన్నయ్య అయిపోయిండు. అందుకని చెప్పి రాగానే ఇక్కడికి వచ్చేసిన. బస్సు కనిపించగానే కన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కేయడమే. ఇక గైస్ ఫైనల్ గా మేము బస్ ఎక్కేసినాం అనమాట. బస్ ఎట్లా మిస్తున్నాం? సూపర్ ఉందా? ఇది సాగుతుంది. ఇది హైట్ మస్తు ఎక్కువ ఉంది గైస్. బస్ స్టార్ట్ అయినాము. ఇది పోయేది కాకినాడ కాదు, భీమవరం అంట. గైస్ మళ్ళా మార్నింగ్ కలుసుకున్నాం మనం. భీమవరం ఎట్లుందో ఏందో ఎక్స్ప్లోర్ అవుతాం రేపు పోయినంత వరకు. గుడ్ మార్నింగ్ గైస్ అందరికి. భీమవరంలో వస్తుంది. అండ్ మా ఎదురు వచ్చేసి వెరీ నైస్. వి ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ టుడే లాట్ ఆఫ్. ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఉంది మా బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది. వైఎస్ఆర్ స్టాచ్యూ. లొకేషన్ అయితే ముందు మాత్రం కేక ఉంది. అలా చూడన్నా. ఒక్కసారి వీడియో ఎట్లా అనిపిస్తుంది తెలుసా లొకేషన్? వా లొకేషన్ ఎట్లుందన్న? ఇలాంటి టైంలో ఇట్లా సన్సెట్ ఉంటే ఫేస్ లో ఎంత హ్యాపీనెస్ తెలుసా? ఎందుకంటే ఇప్పుడు రాలేదు ఇలాంటి ప్లేస్ వాళ్ళకి. ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ప్రెసెంట్ అయితే మేము రిసార్ట్ తీసుకున్నాం. వాళ్ళు అంటే ఎవరైతే ప్రీ వెడ్డింగ్ చేస్తారో వాళ్ళు మొత్తం లొకేషన్ దగ్గర, మంచి లొకేషన్ దగ్గర ఇంకో మేము ఫ్రెష్ అప్ అయిపోయేసి అండ్ మన వర్క్ మీద మొదలెట్టాలి. ఇది కనిపిస్తుంది కదా, దీని బ్యాక్ సైడ్ అంతా మనకి సముద్రం అనమాట. ప్రెసెంట్ అయితే మేము హోటల్లో రూమ్ తీసుకున్నాము. అండ్ రూమ్ వచ్చేసి ఇట్లుంది. అండ్ మొత్తం మనం కెమెరాలు ఇంకా ప్రతి ఒక్కటి ఛార్జింగ్ నడుస్తున్నాయి. ఇక్కడ ఛార్జింగ్, అక్కడ ఛార్జింగ్. రూమ్ అయితే ఇట్లుంది అనమాట. మస్తు రూమ్ అయితే, నాట్ బ్యాడ్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ మనం కూడా ప్రజెంట్ ఫ్రెష్ అప్ అయిపోతున్నాం అనమాట. కానీ లొకేషన్ మాత్రం ఏదో ఉంది. నాకైతే మస్తు నచ్చేసింది లొకేషన్. చూడండి మొత్తం చుట్టూ చెట్లే. అండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి లోపల వచ్చేసి మనకి సముద్రం అనమాట. Yes. We have to
వీళ్ళే అనమాట వైట్ డ్రెస్ ఇద్దరు. వాళ్ళు వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఈరోజు వీరే అనమాట ప్రీ వెడ్డింగ్. ఎట్లా జరుగుతుంది ఒక్కసారి చూద్దాం మనం కూడా. ఇదైతే వాతావరణం దగ్గర ఫోటో షూట్ వస్తుంది అనమాట. అన్న వాళ్ళు అక్కడ సినిమాటిక్ ఉన్నాం, నేను సినిమాటిక్ మనం వచ్చి ఫోటో షూట్ చేస్తుంది ప్రజెంట్ కూడా. ఫ్యాన్ ఎటో పోయింది, ఫ్యాన్ కూడా ఉన్నాయండి. ఫ్యాన్ టోన్ వేస్తారు మంచివారు అనమాట. ఎంతసేపు చేసారు కదా, ప్రెజెంట్ అయితే మొత్తం అలసిపోయారు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం వాటర్ తాగి అండ్ మేకప్ వేసుకుంటారు అనమాట. మరి అన్నప్పటి వరకు సినిమాటిక్ మొత్తం సెట్టింగ్ చేసుకుంటారు. అండ్ మీకు కూడా అర్థమైపోతుంది కదా అసలు నెక్స్ట్ షాట్ ఏంది అని అంటే, ఇప్పుడు మనకి వెనకాల షాట్ అయిపోయింది, ముందు నుంచి మంచి షాట్ తీసుకుంటారు అనమాట సినిమాటిక్లో. అండ్ చూడండి ఒకసారి మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో. ప్రెజెంట్ అయితే ముందు షాట్ కూడా అయిపోయింది అనమాట. ఈ నుంచి ఇప్పుడు నెక్స్ట్ అసలు మీకు వ్యూస్ చూడండి, మీకు ఎంత మంచి అనిపిస్తుందో. నేను బ్యాక్ కెమెరా పెట్టుకొని మీకు వ్యూ వేస్తున్నా. అండ్ ఈ యొక్క వ్యూని ఒకసారి మీరు ఎంజాయ్ చేయండి. ఒక సాంగ్ ప్రెసెంట్ ఇది ఏం జరుగుతుందంటే లవ్ షేప్ గీసేసి లవ్ షేప్ లా ఇద్దరు నేమ్స్ రాసేసి అంటే డ్రోన్ షాట్ తీద్దామని తీసుకురాను. గైస్ ఫైనల్ అట్ లాస్ట్ వచ్చేసి మనకు బీచ్ షూట్ అయితే అయిపోయింది అనమాట. ఈ నుంచి నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మేము లైక్ వేరే లొకేషన్ అనుకున్నాము, కానీ అదేమైందంటే నెక్స్ట్ వచ్చి దీని బ్యాక్ సైడ్లో చెట్లు ఉన్నాయి కదా మీకు రైట్ సైడ్లో, ఆ చెట్ల దగ్గరనే లైక్ లోపల మంచి లొకేషన్ ఉందన్నమాట. అక్కడనే ఫోటోషూట్ కంప్లీట్ చేసాము. అండ్ ఫైనల్గా మేము వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఒక చిన్న డ్రోన్ షాట్ తీసుకున్నాం అనమాట. ఒకసారి మీరు ఆ డ్రోన్ షాట్ చూడండి అండ్ ఒక ఆ వ్యూను పక్కా ఎంజాయ్ చేస్తారు మీరు. ప్రజెంట్ అయితే మీరు డ్రోన్ షాట్ చూసి ఎంజాయ్ అయ్యండి గైస్. లవ్ యూ. గైస్ మేము రిటర్న్ అయ్యే టైంలో ఇలా 2-3 కుక్క పిల్లలు కనిపించాయి. అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే పక్కన లెఫ్ట్ సైడ్లో కుక్క పిల్ల చచ్చిపోయింది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మేము రెస్ట్ తీసుకొని వచ్చినాము. అన్నకెందుకో కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఆడికి వచ్చినాక మల్లడి మామని నవ్వుతుండు, బాగా ఎంజాయ్ చేసారు. అట్లా అయిందనమాట ఫైనల్గా. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి అండ్ ఫిర్ షూట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకసారి నెక్స్ట్ వచ్చే క్లిప్స్ మీరు చూడండి. అండ్ అవి కూడా చాలా మంచి అనిపిస్తున్నాయి. గైస్ ఫైనల్ మేము మళ్ళీ సన్సెట్ టైంకి మేము బీచ్కి వచ్చేసినాం అనమాట. లైక్ ఈ వ్యూలో ఇలాంటి ఫోటోషూట్ జరుగుతుంటే చాలా మంచి అనిపిస్తుంది అనమాట. అండ్ మంచి మంచి క్లిప్స్ కూడా వస్తాయి అనమాట. అందుకని మేము ఈ టైంలో చేసినాము. అండ్ ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి మేము గుర్రం కూడా లైక్ హార్స్ కూడా దాని మీద తోటి ఒక చిన్న షూట్ చేసి అండ్ సినిమాటిక్ అండ్ ఫోటో కూడా వేసినాము. ప్రజెంట్ అన్న ఫోటోషూట్ చేస్తుండు అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం ఈ యొక్క క్లిప్స్ అనమాట. అన్న సినిమాటిక్ అన్న తీస్తుండు వీడియోస్ అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ డ్రోన్తో పాటు కూడా ఈ యొక్క షాట్ని కవర్ చేసినాము. అంటే నెక్స్ట్ షూట్ ఏంటి అని అంటే క్యాంప్ ఫైర్ సెట్ చేస్తున్నాము. అంటే కొన్ని వీడియోలు చేయలేకపోయినా హార్స్ తోటి అవి ఉన్నాయి అనమాట. అండ్ ఫైనల్గా హార్స్ ఇప్పుడు క్యాంప్ ఫైర్ వీడియో అంటే క్యాంప్ ఫైర్ ది ఫొటోస్ అండ్ ఆల్సో సినిమాటిక్ అండ్ డ్రోన్ ఉండదు అనుకుంటున్నాను ఈ టైంలో. ఇవి రెండు తర్వాత మనం చెక్అవుట్ అయిపోవడమే. అండ్ ఫైనల్ క్లిప్ వచ్చేసి నేను చూపిస్తాను మీకు. అంటే ఫైనల్ వీడియో చూపించలేను కాదు. ఒక్కసారి మీకు ఎలాంటి ఎలాంటి అకేషన్స్ ఉన్నా లైక్ బర్త్డే పార్టీస్ అయినా ఎలాంటివి ఉన్నా సరే ఒక్కసారి నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాలో కూడా ఉంది మనది. ఇన్స్టాలో ఒక్కసారి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క పార్టీ మనం అండ్ ప్రీ వెడ్డింగ్స్ అయినా సరే మనం చేద్దాము. అలాంటిదే కనిపిస్తుంది కదా అక్కడ కట్టెలు సెట్ అవుతున్నాయి ఇప్పుడు ఫైర్ క్యాంప్కి. అండ్ ఆల్సో మనకి ఉంటాయి కదా కలర్ స్మోక్ అవి కూడా ఉన్నాయి అనమాట. చూడు బాగా కష్టపడుతుంది. బాగా నేను వస్తున్నా ఆగానా ఒక్కని కష్టపడితే ఎట్లానా. గైస్ ఇట్ లాస్ట్ ఫైనల్గా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఈరోజు తోటి ఖతం అయిపోతుంది అనమాట. అందుకని మేము లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేద్దామని చెప్పేసి లైక్ క్యాంప్ ఫైర్ తోటి ఒక షూట్ అనేది మేము చేస్తున్నాము. ఈ యొక్క షూట్లో ఒక్కసారి మీరు ఊహించుకోండి లైక్ మన చుట్టూ మొత్తం చెట్లు అండ్ మధ్యలో క్యాంప్ ఫైర్, ఆ మధ్యలో ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఒక్కసారి మీరు ఊహించుకోండి. అండ్ ఆ క్యాంప్ ఫైర్ సెట్ చేయడానికి మాకు కష్టాలు లైక్ ఫోటోగ్రఫర్లు అండ్ వీడియోగ్రఫర్ ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు అనమాట.
లైక్ అంతే, అంటే అది మా ఓన్ ప్రోగ్రామ్ లాగా మేము ట్రీట్ చేస్తాం కాబట్టి అంత ఎఫర్ట్స్ పెడతాం అనమాట. లైక్ అందువల్లనే మాకు మంచి అవుట్పుట్ వస్తుంది. లైక్ ఎడిటర్కి ఇచ్చినా సరే మంచి అవుట్పుట్ తోటి ఇస్తారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఇది చేద్దాం. ఓకే, లెట్స్ సి. ఈరోజు షూట్ మీకు ఎలా అనిపించింది? ఓకే ఓకే, ఎలా అనిపించింది ఈరోజు షూట్ మీకు? మార్నింగ్ నుంచి ఈ టైం అయింది, మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మేమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం చెప్పాలంటే. అంటే కట్టలు మీకు లొకేషన్ ప్లానింగ్ చేయకుండా మీరు మళ్ళీ మీతో ప్లాన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే మీ లెవెల్ కొంచెం మాకు ఇంకా డిఫికల్ట్ అవుతుంది. ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. షూట్ అన్ని సాటిస్ఫాక్షన్ అయ్యాయి. అన్న, ఈ ఫోటోస్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెడ్డింగ్ తర్వాత మేము రివ్యూ అడుగుతాం. అంతవరకు మీరు ఇది చేయాలి, వెయిట్ చేయాలి. సరే, రైట్. అన్ని ఎడిట్ చేసిన తర్వాత మీకు ఫోటోలు పంపిస్తాం, అవుట్పుట్ ఎట్లా ఉందో అప్పుడు ఇది చేద్దాం. షూర్ షూర్. థ్యాంక్ యూ మేడం. గైస్ ఫైనల్గా అయితే మా షూట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ అండ్ సీ యూ. అండ్ ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీపీ లైఫ్ స్టైల్. అండ్ ఇలాంటి వీడియోస్ మరి ఇంకొన్ని కావాలంటే పక్కన ఉన్న గంట బెల్ కొట్టేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ మామా.